కరీంనగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి ఎఫ్ఎండి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేందర్ గారు, ఉప సర్పంచ్ కలీం గారు, షీప్ సొసైటీ అధ్యక్షులు రత్నయ్య గారు, గ్రామ నాయకులు శెట్టి శ్రావణ్ గారు, గోపాల్ గారు, రఫీ గారు, కురుమూర్తి గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ నుండి డాక్టర్ మధుసూదన్ గారి పర్యవేక్షణలో పశుగణ సహాయకుడు బద్రీనాథ్ మరియు పశు వైద్య సహాయకులు రామేశ్వరి గ్రామంలోని ఆవులు, ఎద్దులు, గేదెలకు గాలుకుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. రైతులు తమ పశువులకు తప్పనిసరిగా ఈ టీకాలు వేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ టీకాలు వేయడం వల్ల పశువులను గాలికుంటు వ్యాధి నుండి రక్షించుకోవచ్చని తెలిపారు. ఈరోజు మూసపేట గ్రామంలో గాలికుంటి 8వ విడత గాలికుంటి నివారణ టీకాలు ప్రారంభించడం జరిగింది. మండలంలో ఉన్న అన్ని పశువులకు టీకా, ఆవులకు మరియు గేదెలకు టీకాలు వేయడం జరుగుతుంది. మండలం మొత్తం 2 టీమ్స్గా వేసి ప్రతి గ్రామంలో మా పశువైద్య సిబ్బంది ప్రతి పశువుని కవర్ చేసే విధంగా మేము 1 మంత్ యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. 10th మార్చ్ నుంచి 9th ఏప్రిల్ వరకు ఒక 30 days స్పెషల్ డ్రైవ్ కింద మా పశువైద్య సిబ్బంది ప్రతి గ్రామంలో ప్రతి పశువుని కవర్ చేసే విధంగా ఈ అమలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేము అన్ని రియల్ టైం ఏ పశువుకి వ్యాక్సిన్ చేసినా అది ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. ప్రతి రైతు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా రైతుకి ఏం వ్యాక్సిన్ వేసామో అవన్నీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా రైతుకి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. చాలా ట్రాన్స్పరెంట్ విధానంగా మేము ఈ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఈ గాలికుంటు నివారణ టీకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ వేస్తే పశువుకి రోగం రాకుండా జరుగుతుంది. ఒకవేళ ఈ రోగం వచ్చిందంటే పశువు పాల దిగుబడి తగ్గిపోతుంది. పశువు చాలా రోగం గురవుతుంది. దానికి ట్రీట్మెంట్ చేయాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాం.